Okay, so until yesterday we have discussed about the Terraform basic commands, Terraform installation, everything. ఆ తర్వాత Terraform variables, outputs అని మొత్తం చూసాము. But when we haven't covered the modules, we'll cover that one as well. And today we are going to see Terraform statefile, importance of statefile, and what are the drawbacks it has, and how to overcome those drawbacks, and Terraform ni management, how to manage the Terraform statefile. So this is what we are going to see in today's session. Okay, so I mean this is a key concept where we'll get the most many of the interview questions as well. Even though it is a single concept, and I mean it is a very short concept, but it is very important for interview purpose. I mean it's like a heart of Terraform, if you could say. Like most of the documentation will go into this state file itself. So that's the reason I took a separate day for this one. Okay, so ఇప్పుడు yeah, let me take up this tutorial board. Okay, so main గా okay, so let me start the Visual Studio Code as well. Meanwhile, open. Okay, so yeah. I will explain the theoretical concept. Later we'll go to the demo part. సో అంటే ఇప్పుడు నిన్న మనం రన్ చేసేటప్పుడు ఆల్రెడీ వీ హావ్ కవర్డ్ లైక్ డే 1 డే 2లో వీ హావ్ సీన్ లైక్ మనకి ఒక ఫైల్ జనరేట్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ వి రన్ ది టెరాఫామ్ అప్లై, యు ఆర్ సీయింగ్ వన్ ఫైల్ నేమ్డ్ కాల్ టెరాఫామ్ డాట్ స్టేట్ ఫైల్, ఇంకోటి టెరాఫామ్ డాట్ స్టేట్ ఫైల్ బ్యాకప్. Okay. So yeah, you can ignore about the backup file. I mean, just a backup, as the name suggests, it's just a backup file for the state file. But here we are mainly going to discuss about the state file. So state file అంటే ఏంటంటే, సో ఇట్స్ లైక్ ఏ సో ఇప్పుడు మీరు ఒక ఈసీ టూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, అట్ ది ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం మీరు ఒక ఈసీ టూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు యాజ్ సూన్ యాజ్ క్లిక్ ఆ టెరాఫామ్ అప్లై అని ఇవ్వగానే ఏం చేస్తుంది ఇమీడియట్ గా టెరాఫామ్ ఓకే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది డాక్యుమెంటేషన్ పార్ట్. అంటే ఇప్పుడు మామూలుగా ఆన్ ప్రెమిసెస్ లో అయితే కనుక మీరు ఏ సర్వర్ ఏ ఏ రిసోర్స్ నేమ్ అలొకేట్ అయ్యి ఉంది, సో అవి మొత్తం మనం మాన్యువల్ గా డాక్యుమెంట్ చేయాల్సి వస్తుంది. ఈ సర్వర్ దీనికి యూజ్ చేస్తున్నారు, ఈ సర్వర్ దీనికి యూజ్ చేస్తున్నారు, అవి మొత్తం అంటే ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇది, తర్వాత దానికి ఉన్న పబ్లిక్ ఐపీ ఇది, ప్రైవేట్ ఐపీ ఇది, ఆ తర్వాత దానికి ఉన్న సబ్నెట్ అంటే లైక్ సిఐడిఆర్ రేంజ్ ఇది. సో అలాగా మనం ప్రతిదీ we need to make a either we need to document them in our we need to copy them separately from our Linux environment to some other documents and all. Okay, I mean we can't save anywhere. But here Terraform what it is doing is it is automating the documentation as well. అంటే మీరు ఆ సర్వర్స్ మీరు ఆ డేటా మొత్తం మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేసి మీరు అక్కడ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. బట్ మీరు ఒకసారి ఆ రిసోర్స్ ని క్రియేట్ చేస్తే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది డాక్యుమెంటేషన్ పార్ట్ అని చెప్పేసి అదేం చేస్తుందంటే, యా దిస్ ఇస్ ద రిసోర్సెస్ ఐ హావ్ క్రియేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇటరేషన్. సో ఈ రిసోర్సెస్ లో ఫస్ట్ ఇన్స్టాన్స్ EC2. సో IC2 రిలేటెడ్ ఐపీ ఐపీ ఇది, దాని రిలేటెడ్ సబ్నెట్ ఇది, దాని రిలేటెడ్ VPC ఇది, దాని రిలేటెడ్ అన్ని ఇంకా IC2 రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ S3, దాని రిలేటెడ్ అగైన్ బకెట్ నేమ్ ఇది, దాని రిలేటెడ్ ఆబ్జెక్ట్ అంటే స్టోరేజ్ సైజ్ ఇది. సో యా ఐ మీన్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి రిసోర్స్ రిలేటెడ్ అన్ని కూడా మనకి ఆ స్టేట్ ఫైల్లో ఇట్ విల్ గెట్ స్టోర్ డౌన్ లైక్ డాక్యుమెంటేషన్ ఫార్మాట్ లో అది వెళ్ళిపోతుంది మనకి. సో బికాస్ ఆఫ్ దట్ వీఆర్ ఐ మీన్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లూజింగ్ దిస్ వన్, దట్స్ ఇట్. Terraform doesn't know what are the resources it has been created till now. సో ఇన్ కేస్ ఇది డిలీట్ అయిపోతే కనుక మళ్ళీ మీరు టెరాఫామ్ అప్లై అని రన్ చేస్తే కనుక ఈవెన్ దో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్రెడీ వన్స్, అవన్నీ ఆల్రెడీ మనకి AWS లో అవైలబుల్ గా ఉన్నా కూడా అగైన్ ఇట్ విల్ రీక్రియేట్ ఎవ్రీథింగ్ అగైన్. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, డూప్లికేట్ వర్క్ అయిపోతుంది. లెట్స్ ఇఫ్ ఇది ఉంటే కనుక ఏమవుతుంది, సో ఇట్ విల్ సీ ది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఫస్ట్ as soon as you అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇటరేషన్ లో లైక్ ఐ మీన్ ఇన్ ది ఫస్ట్ ఇటరేషన్ యూ హ్యావ్ క్రియేటెడ్ 1 EC2, and in the second iteration you are asking for 5 EC2s. So which we have already discussed, but just wanted to
reiterate once again this topic. So 5 EC2s create చేసినప్పుడు సెకండ్ ఇటరేషన్ లో ఇట్ విల్ సి దెర్ ఈస్ ఆల్రెడీ 1 EC2. సో ఐ నీడ్ టు క్రియేట్ ఓన్లీ 4 అని చెప్పేసి టెరాఫామ్ అర్థమైపోతుంది. వై? బికాస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ దిస్ స్టేట్ ఫైల్. సో ఇమీడియట్లీ అస్ మీరు టెరాఫామ్ అప్లై అని క్లిక్ చేయగానే ఇమీడియట్ గా ఏం చేస్తుంది, టెరాఫామ్ ఏం చేస్తుంది అంటే స్టేట్ ఫైల్లోకి వెళ్ళిపోయి ఓకే 5 అడుగుతున్నాడు, ప్రెసెంట్ 1 ఉంది, సో నేను రిమైనింగ్ 4 క్రియేట్ చేసి సరిపోతుంది. ఇన్ కేస్ అదే స్టేట్ ఫైల్ లేకపోతే what it will do is it will create the 5 EC2 instance. Even though already one resource is already available, it will create new 5 again. Why? Because it doesn't know, it doesn't have its own brain. So అక్కడ దానికి బ్రెయిన్ లేకపోయేసరికి it will create 5 EC2 instance instead of 4. బట్ మనకి యూఐలో చూస్తే కనుక మీకు 1 ఆల్రెడీ క్రియేట్ అయింది, ఇక్కడ 5 ఉంది, సో ఎక్స్ట్రా ఇంకొక రిసోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద that is one main use of state file. So state file ఉండడం వల్ల we can able to effectively track the resources. Okay, so let me put it down this way. So main usage వచ్చేసరికి resource tracking. Hope you would have understood by last 2 classes which we have covered already. So resource tracking కి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత డాక్యుమెంటేషన్, యాజ్ వి డిస్కస్డ్ ఆల్రెడీ, డాక్యుమెంటేషన్ ఈజీ అయిపోతుంది. తర్వాత వర్షన్ ఎనేబుల్ జరుగుతుంది. వర్షనింగ్ అంటే ఈ వర్షన్లో అంటే ఈ ఇటరేషన్లో ఇది జరిగింది, సెకండ్ ఇటరేషన్లో ఇది జరుగుతుంది, థర్డ్ ఇటరేషన్లో ఇది జరుగుతుంది అని చెప్పేసి వర్షనింగ్ ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇట్ విల్ బి లైక్ అట్రిబ్యూట్స్, అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు దాని అట్రిబ్యూట్స్ కావాలన్నా కూడా మనకి ఆ అవుట్పుట్లో ప్రింట్ చేయడానికి దాని అట్రిబ్యూట్స్ అన్ని కూడా వీ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ది స్టేట్ ఫైల్ ఇట్ సెల్ఫ్. సో లెట్స్ మీరు output.tf రాశారు, మీరు పబ్లిక్ ఐపీ కావాలని అడిగారు, సో ఇమీడియట్గా ఏమవుతుంది, టెరాఫామ్ ఆ స్టేట్ ఫైల్లోకి వెళ్ళిపోయి దాని ఐపీ తీసుకుని వచ్చేసి మనకు output.tfలో అట్రిబ్యూట్స్ చూపిస్తుంది. సో ఇన్ దిస్ వే ది స్టేట్ ఫైల్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. ఓకే, సో ఈ స్టేట్ ఫైల్ లేకపోతే కనుక టెరాఫామ్ doesn't have its own brain and it will having the so much of problem to create a new infrastructure again. So that's the main use of state file. కాకపోతే అదే స్టేట్ ఫైల్ కి we have a few drawbacks as well. So before going ahead, just let me check whether we have so yeah, metadata. సో దాని అట్రిబ్యూట్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. తర్వాత రిసోర్స్ ట్రాకింగ్, తర్వాత కాంకరెన్సీ కంట్రోల్. సో అంటే as soon as you run the Terraform apply, it will automatically log the, I think it won't log, but it will avoid the duplicate instance creation and the plan calculation. Plan calculation ఏంటంటే like what I have told you here. Like అంటే ఇక్కడ సెకండ్ ఇటరేషన్ కి ఆల్రెడీ 4 అంటే 1 ఉంది కాబట్టి 4 క్రియేట్ చేసి సరిపోతుందని దానికంతా అదే ప్లాన్ గా క్యాల్కులేట్ చేసుకుని ఇట్ విల్ క్రియేట్ ది రిసోర్సెస్. సో ఇన్ దిస్ వే like a state file is so much useful for the Terraform. సో దట్స్ ద రీజన్ దే హ్యావ్ ఎనేబుల్డ్ దిస్ స్టేట్ ఫైల్ ఫీచర్. ఓకే, ఇంత యూస్ఫుల్గా ఉన్నప్పుడు మరి దీనికి మళ్ళీ డిసడ్వాంటేజ్ డ్రాబ్యాక్స్ అని చెప్పేసి అన్నారు కదా, మరి ఏంటి అవి అని చెప్పేసి అని అడిగితే కనుక ఎస్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డ్రాబ్యాక్స్ యాజ్ వెల్. లెట్ మీ పుట్ ఇట్ డౌన్ దోస్ డ్రాబ్యాక్స్ ఆల్సో. సో ప్రెసెంట్ ఇప్పుడు మీరు వర్చువల్ స్టూడియో కోడ్లో రన్ చేస్తున్నప్పుడు సో అంటే ఇప్పుడు ఆ రిసోర్స్ మొత్తం రన్ చేస్తున్నప్పుడు అది ఏం జరుగుతుంది, సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ది లోకల్ స్టేట్ ఫైల్. ఓకే, సో ఈ లోకల్ స్టేట్ ఫైల్ అందరికి యాక్సెసిబుల్గా అంటే ఏమవుతుంది, సో ఇఫ్ యు ఆర్ ఎనీ హార్డ్ కోడింగ్ ఎనీ సీక్రెట్స్ ఇన్ దిస్, యూజువల్గా వీ షుడెంట్ సేవ్ ది సీక్రెట్స్ ఆర్ ఎనీ సెన్సిటివ్ డేటా. బట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కేస్, అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంది, దాన్ని అంటే దట్ ఈస్ ఆల్సో లైక్ ఏ సెన్సిటివ్ డేటా. ఓకే, సో you shouldn't want to expose that data to anyone else in the organization or outside of your team also. మీరు అలాంటప్పుడు సో ఈ స్టేట్ ఫైల్ అనేది ఆ లోకల్లో కానీ, లేదంటే లెట్సే మీరు ఈ స్టేట్ ఫైల్ని గిట్ హబ్లోనే సేవ్ చేశారు, అంటే లోకల్లో, అంటే మీరు కోడ్ రాశాక ఎనీవే యూ విల్ బి పుషింగ్ ఇట్ టు ది గిట్ హబ్. సో గిట్ హబ్లో సేవ్ చేసినా కూడా ఇట్ విల్ బి విజిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, సో there may be chance someone will come and amend the data by mistake. ఎవరు డెలిబరేట్గా చేయరు. ఈవెన్ if someone did it by mistake, స్టేట్ ఫైల్లోకి వెళ్ళిపోయి ఏదో చెక్ చేద్దాం అని చెప్పేసి సంథింగ్ ఏదో యాడ్ చేసో ఏదైనా బై మిస్టేక్ ఏదైనా డిలీట్ చేసినా కూడా యూ విల్ లూజ్ యువర్ కాన్ఫిగరేషన్.
సో ఆ రీసోర్స్ డేటా మొత్తం పోతుంది మీకు. అంటే కొంచెం ఒక చిన్న చేంజెస్ చేసినా కూడా. సో దట్ ఈస్ వన్ మెయిన్ డ్రాబ్యాక్ హియర్. ఓకే. సో ఇక్కడ ఏం జరిగింది, సో అంటే లైక్ మెయిన్గా ఈ సెన్సిటివ్ డేటా అనేది బయట వాళ్ళకి విజిబిలిటీ ఎక్స్పోజర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. సో దట్ ఈస్ ఏ మెయిన్ డ్రాబ్యాక్ ఆన్ దిస్ స్టేట్ ఫైల్ సేవింగ్ ఇన్ ది గిట్ హబ్. అంటే ఏదర్ ఇట్ మే బి గిట్ హబ్ ఆర్ ఇట్ మే బి సమ్ అదర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అది గిట్ హబ్ అవ్వచ్చు, గిట్ ల్యాబ్ అవ్వచ్చు, లేదంటే ఇంకొక క్లౌడ్, ఇంకొకటి ఏదో ఒక రిపాజిటరీలో పెడతాం కాబట్టి ఈ స్టేట్ ఫైల్స్ అనేవి కూడా. సో అలాంటప్పుడు ఇట్ విల్ బి difficult. I mean, we cannot able to have secret. I mean, we cannot able to store it very secretive way if you are placing it in a GitHub. Let's say సరే నేను GitHub అందరికీ యాక్సెస్ ఇవ్వను, నేను ఓన్లీ నా టీం ఒకరికే ఇస్తాను, డెవాప్స్ టీం ఒకరికి నేను ఓన్లీ నా 5 మెంబర్స్ లేదంటే నా 3 మెంబర్స్కే ఇస్తానంటే దట్స్ వెల్ అండ్ గుడ్. సో బట్ మనకి అక్కడ కూడా ఏం జరుగుతుందంటే, లెట్స్ సే ఇప్పుడు మీరు ఆ 5 మెంబర్సే ఒక లైక్ ఒక 2-3 మెంబర్సే ఉన్నారనుకోండి డెవాప్స్ టీంలో. ఆ 3 మెంబర్స్కే ఆ గిట్ హబ్ రిపాజిటరీ యాక్సెస్ ఉంది. వేరే ఎవరు రన్ చేయలేరు ఆ గిట్ హబ్. అంటే ఈ టెరాఫామ్ కి నేను ఒక సెపరేట్ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే. సో దట్స్ గుడ్. సో యూ అవాయిడెడ్ ఎక్స్పోజింగ్ ది సెన్సిటివ్ డేటా. బట్ స్టిల్ ఈ 3 మెంబర్స్ కూడా దే కెన్ ఏబుల్ టు యాక్సెస్. సో వాట్ ఈస్ ద EC2 ఇన్స్టెన్స్ క్రియేటెడ్? సో డెవాప్స్ టీమ్ కాబట్టి వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. లెట్ దమ్ హ్యాండిల్ దిస్ గిట్ హబ్ రిపాజిటరీ ఫర్ ది టెరాఫామ్ అని చెప్పేసి అనుకుందాం. ఓకే. సో లెట్స్ సే వన్ డే నేనేం చేస్తున్నానంటే ఐ హ్యావ్ పుష్డ్, ఐ మీన్ సో నేను నా లోకల్లోకి నేను పుల్ చేసుకున్నాను ఫస్ట్. జస్ట్ వాంటెడ్ టు డూ సమ్ చేంజెస్, మోడిఫికేషన్స్. ఏదో రిక్వైర్మెంట్ వచ్చింది డెవలప్మెంట్ టీం నుంచి, వాళ్ళ దగ్గర నుంచి. సో నేను పుల్ చేసుకున్నాను. సో పుల్ చేసుకున్నప్పుడు ఐఎమ్ పుల్లింగ్ ఎంటైర్ బ్లాక్. సో అంటే నేను టెరాఫామ్లో ఏదైతే ఉందో అది మొత్తం నా లోకల్ రిపాజిటరీలోకి వచ్చింది. ఓకే. సో గుడ్. నేను మొత్తం నాకు కావాల్సిన చేంజెస్ చేశాను. అండ్ దట్ మన మెయిన్ డాట్ టిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేసేసాను. ఓకే. సో మెయిన్ డాట్ టిఎఫ్ అప్డేట్ చేసేసి మళ్ళీ నేను గిటప్ పుష్ చేశాను. ఓకే. సో మీరు కోడ్ చేంజెస్ చేసినప్పుడు యూ డిడ్ యువర్ కోడ్ చేంజెస్ ఇన్ ది యువర్ లోకల్ అండ్ యూ డిడ్ ది టెరాఫామ్ యూనిట్, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై అన్ని చేసేసారు. యూ హ్యావ్ క్రియేటెడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇస్ డన్ అండ్ యూ హ్యావ్ పుష్డ్ ది సేమ్ ఇంటూ ది రిపాజిటరీ ఆల్సో. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇఫ్ యు ఆర్ పుషింగ్ ఓన్లీ ది కోడ్ బ్లాక్ అలోన్, అంటే ఇప్పుడు మీరు కోడ్ రాస్తున్నారు, ఆ కోడ్ బ్లాక్ నేను ఆ కోడ్ బ్లాక్ ఒకటే కదా చేంజ్ చేసింది, నేను అదొక్కదానే పుష్ చేశారని చెప్పేసి మీరు పుష్ చేసేసారు అనుకోండి, యూ విల్ బి గెటింగ్ ఓన్లీ ది కోడ్ బ్లాక్ అలోన్. స్టేట్ ఫైల్ వర్షన్ గిటబ్ లో ఓల్డ్ దే ఉంటుంది. బట్ యూ డిడ్ సమ్ చేంజెస్ ఇన్ యువర్ లోకల్. If you forget and if you miss it to push it, if you miss it to push the state file, then you will lose the latest infrastructure in the GitHub repository. Are you getting my point? సో ఇక్కడ ఫస్ట్ మీరు పుష్ చేసుకున్నప్పుడు లేటెస్ట్ కోడ్ ప్లస్ లేటెస్ట్ స్టేట్ ఫైల్ పుల్ చేసుకున్నారు, ఆల్ గుడ్. సో మీకు కావాల్సిన కోడ్ రాసుకున్నారు, ఆ కోడ్ మీద ప్లాన్ అప్లై కమాండ్స్ ఇచ్చేసి న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేసారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేసాను కదా, నాది అయిపోయింది వర్క్. సో ఇప్పుడు నేను లేటెస్ట్ కోడ్ని మళ్ళీ గిట్ హబ్కి పుష్ చేసేస్తాను, సో దట్ ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు సీ ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది కోడ్ బ్లాక్ అని చెప్పేసి అనుకుంటాం, అయిపోయింది అనుకుంటాం మన వర్క్. సో ఐ మీన్ యూజువల్లీ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ వీ నీడ్ టు పుష్ both the code plus state file as well without missing. So if you miss to push the state file to the GitHub repository, that's it. I mean those whoever is trying to pull for the second, I mean ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చేసేసి వాడు పుల్ చేసుకోవాలని చూసుకున్నప్పుడు దే విల్ బి కమింగ్ విత్ ది ఓల్డ్ స్టేట్ ఫైల్ ఓన్లీ, నాట్ ది న్యూ వన్. సో అలాగా వీ హ్యావ్ సమ్ ఇష్యూస్ ఇఫ్ యూ ఆర్ ప్లేసింగ్ ది state file separately and if you are managing it separately, we are having some drawbacks here. So one is main ga sensitive data exposure, second one is see this state file up to date అనేది లేకుండా ఉండడు. So these are the two main drawbacks. I mean these are the main two drawbacks everyone has seen until then. సో అంటే ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ జరిగాయి, ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. సో ఇలా జరగడం వల్ల so later they come up with a option called remote backend. Okay. So before going ahead with that solution, I just wanted to let you know these are the advantages. Okay, I will just repeat it once again.
మెయిన్ అడ్వాంటేజెస్ అంటే స్టేట్ ఫైల్ ఉండడం వల్ల, యాజ్ దిస్ ఈజ్ a heart of Terraform, that will track the resource and that will document the resource, and that will enable the versioning, and it will give all the attributes, and it will do the planned calculation as well, as I told earlier. But దానివల్ల మనకి there are few disadvantages as well, which are sensitive data exposure and the state file up to date information missing. సో ఈ రెండు డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల, సో few people come up with a solution called remote backend. So what is this remote backend? I will let you know. I will show it. I will show that in a demo itself in next 2 minutes. So కాకపోతే before going ahead with the demo part, I'll just tell you what is the process we are following for the remote backend. సో మనం ఏం చెప్తున్నామంటే, సో నేను స్టేట్ ఫైల్ నా లోకల్లో వద్దు అండ్ నా గిట్హబ్లో కూడా వద్దు. నేనేం చేస్తానంటే, నేను రిమోట్ బ్యాక్ఎండ్.టిఎఫ్ ఫైల్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. backend.tf. ఓకే. సో టెరాఫామ్ ఏం చేస్తుందంటే, ఓకే, సో ఈ బ్యాకెండ్లో వాట్ విల్ బి రైట్ ఇస్ నా స్టేట్ ఫైల్ని నేను తీసుకెళ్ళి ఒక S3 బకెట్లో పెడుతున్నాను. I just want to update my state file inside of this S3 bucket, and you will declare this S3 bucket in the backend.tf. ఓకే. సో ఇమీడియట్ గా టెరాఫామ్ అప్లై కమాండ్ క్లిక్ చేయగానే టెరాఫామ్ విల్ కాల్ దిస్ backend.tf and it will update the state file which is available in the S3. So S3 here it will be super secret. Like we cannot, no one can able to see the S3 unless they have the explicit IAM user. అంటే వాళ్ళకి లిస్ట్ బకెట్ లిస్ట్ యూజర్స్ అని వాళ్ళకి సపరేట్ యాక్సెస్ ఉంటుంది తప్ప దే కెనాట్ ఏబుల్ టు సీ. సో యూ కెన్ రెడ్యూస్ ది ఎక్స్పోజర్ డ్రాబ్యాక్ యాజ్ అ ఫస్ట్ థింగ్. సో సెన్సిటివ్ డేటా చూడాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా no one can able to no one can able to do anything, no one can see anything. And here you will get the versioning as well. సో ఈవెన్ బై మిస్టేక్ ఎవరైనా డిలీట్ చేసిన యాక్సెస్ ఉన్న వాళ్ళు, సో హియర్ S3 వర్షనింగ్ కాన్సెప్ట్ వల్ల మనకి వర్షనింగ్ ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత ఓకే, సో ఎస్, సో స్టేట్ ఫైల్ అదే అమెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరికి. సో ఇక్కడ మీరు నేను ఇందాక చెప్పినట్టు, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఛాన్స్ సమ్వన్ మే డూ అమెండ్మెంట్స్ హియర్ బై మిస్టేక్. నేను ఎవరు డెలిబరేట్గా చేస్తారని చెప్పట్లేదు. సో వీ కెన్ అవాయిడ్ దిస్ ఎక్స్పోజర్. సో గిట్హబ్లో అట్లీస్ట్ మనం ఎక్స్పోజర్ తగ్గిస్తున్నాము, సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్. ఆ తర్వాత ఈ అమెండ్మెంట్స్ కూడా తగ్గించేస్తున్నాం బై యూజింగ్ ది S3. సో ఈవెన్ ఇన్ S3 by restricting the access to this AWS account. That's it. That is what we are mainly doing here. Okay. సో మేబీ వాళ్ళకి గిట్హబ్ లో కన్ఫర్మ్ గా యాక్సెస్ ఉండాలి అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే గిట్హబ్ కన్ఫర్మ్ గా యాక్సెస్ ఉండాలి బట్ AWS తో వాళ్ళకి పని లేదు. అలాంటప్పుడు వీ కెన్ ఏబుల్ టు అవాయిడ్ ఆల్ దోస్ అమెండ్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోజర్ టు ది సెన్సిటివ్ డేటా. ఓకే, సో ఇది బాగానే ఉంది. సో నౌ హౌ వీఆర్ అవాయిడింగ్ దిస్ సెకండ్ సిచ్యువేషన్ అంటే కనుక, సో ఫర్ ఈచ్ ఫర్ ఈచ్ టెరాఫామ్ అప్లై, Terraform will go to this backend.tf and it will update the state file. Okay, so you don't need to push it from your local. సో అది డైరెక్ట్గా S3కి వెళ్ళిపోయి అక్కడ అప్డేట్ చేసేస్తుంది. ఇంక మీ లోకల్లో ఎలాంటి స్టేట్ ఫైల్ ఉండదు. సో యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ది పుషింగ్ ది లేటెస్ట్ స్టేట్ ఫైల్ టు ది S3. సో అది ఎలానే చూపిస్తాను నెక్స్ట్ 2 minutes, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే టెరాఫామ్ స్టేట్ ఫైల్ అనేది మన ఈ వర్షన్ నిన్న చూసినట్టు అక్కడ కనిపిస్తుంది మనకి స్టేట్ ఫైల్. ఇట్ విల్ ఓన్లీ క్రియేట్ వన్ స్టేట్ ఫైల్ ఇన్సైడ్ ఆఫ్ వన్ బకెట్ అండ్ దట్ విల్ కీప్ గెట్స్ అప్డేటెడ్. ఓకే, సో దట్ ఈస్ ద సొల్యూషన్ వి గాట్ యూజింగ్ ది రిమోట్ బ్యాకెండ్. సో మన లోకల్ సిస్టంలో పెట్టుకోకుండా వీఆర్ గోయింగ్ టు డూ సేవ్ ఇట్ ఇన్ ఏ రిమోట్ స్టోరేజ్ ఫెసిలిటీ. హియర్ వీఆర్ గోయింగ్ విత్ ది S3 AWS లో. యూ కెన్ గో విత్ ఎనీ స్టోరేజ్ క్లౌడ్. లైక్ Azure లో అయితే కనుక Azure క్లౌడ్, లేదంటే టెరాఫామ్కి సపరేట్ టెరాఫామ్ క్లౌడ్ ఉంటుంది, లేదంటే గూగుల్ అయితే గూగుల్ క్లౌడ్. సో అలాగా యూ కెన్ సేవ్ ఇట్ ఎనీవేర్, బట్ దట్ షుడ్ బి లైక్
kept in a remote area, like I mean remote storage లో ఉంటే కనుక no one can able to access అని చెప్పేసి అంతే. సో ఇఫ్ I'm going to keep it in a S3 now, so that Terraform will try to detect this backend.tf, and it will store the state file inside of this S3, and it will keep updates the same state file every time. సో ఇక్కడ మీ లోకల్లో మీరు ఇంక ఇక్కడ చేంజెస్ చేయాల్సిన పని లేదు అసలు ఇంకా. సో ఇంకా ఈ స్టేట్ ఫైల్ అనేదే కనిపించదు ఈవెన్ ఇన్ గిట్ హబ్ రిపాజిటరీ ఆర్ ఇన్ యువర్ లోకర్ ఆర్ ఇన్ యువర్ ఎనీవేర్ యూ షుడెంట్ సీ ది స్టేట్ ఫైల్. ఇంకా గిట్ హబ్ లో కనిపించదు స్టేట్ ఫైల్ మనకి. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ with remote backend. I mean, advantage in the sense we overcome this drawbacks. ఓకే. సో ఇది బాగానే ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ దిస్ టూ డ్రాబ్యాక్స్ వీ హ్యావ్ అవాయిడెడ్ బై యూజింగ్ ది రిమోట్ బ్యాక్ ఎండ్. ఓకే. ఓకే, లెట్ మీ I mean, there is one small concept, but I will cover it in the end. Let me go to the demo part for this one so that you can see and understand it easily. సో అది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం మనం డెమోలో. ఇప్పుడు లెట్ మీ ట్రై టు గెట్ ఆల్ ది yes. Meanwhile, let me open the file. Open file. Okay, so day 3. Okay, main.tf and okay. Let me run this without any. Where is this? Yes, create access keys. Yes, I mean, usually we should avoid the root user access. I am repeating it again and again, but just for demo purpose, I'm going with this one. Terraform version. Okay, Terraform version is fine. AWS కూడా ఆల్రెడీ ఉన్నాను కాబట్టి everything is fine here. Just now AWS configure. Okay, now we have configured the AWS as well. Okay, let us see whether we have any S3 buckets. Okay, we don't have any S3 buckets in this. So now what I'm going to do is, let me create a new file. Okay. When I will just give me a second. Is there menu? Okay, day 1 is fine. సో డే 1లో మనం ఏం చేసాము, వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ డెమో పార్ట్. ఓకే. సో AWS S3 బకెట్. ఓకే, సో దానికి ఒక నేమ్ ఇచ్చేసేసి బకెట్కి ఒక నేమ్ ఇస్తున్నాను ఇక్కడ, సుభాష్ స్టేట్ ఫైల్. ఓకే. నాట్ షూర్ whether able to access AWS here. ఓకే, AWS was configured, that's fine. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, వాట్ ఎవర్ వీ డిడ్ ఆన్ ది డే 1, ఐమ్ జస్ట్ ట్రయింగ్ టు డూ ద సేమ్ అగైన్. సో నేను ప్రొవైడర్ డీటెయిల్స్ ఇచ్చేసాను. ప్రొవైడర్ AWS రీజన్ US ఈస్ట్ 1, AWS S3 బకెట్, దానికి నేమ్ సుభాష్ స్టేట్ ఫైల్ అని ఇస్తున్నాను ప్రెసెంట్ అయితే కనుక. ఓకే, ఐ మీన్ ఐ కెన్ గివ్ ఎనీ నేమ్, జస్ట్ ఐమ్ గివింగ్ జస్ట్ నార్మల్లీ. నేను ఇప్పుడు లెట్ us డూ ది టెరాఫార్మ్ ఇనిట్. Terraform initialized. So I mean, we need to go to demo file actually. Now give the Terraform init.
సో ఇక్కడ చూసారంటే మీరు ఇనిషియల్ గా డైరెక్ట్ హ్యాస్ నో టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండి. సో ఇన్సైడ్ ఆఫ్ డే వన్ లో చూసుకుంటే మనకు టెరాఫామ్ లేదు. సో వెన్ ఎవర్ ఐ మూవ్ ఇన్సైడ్ ఆఫ్ డెమో ఫైల్, దెన్ ఇట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ దిస్ టిఎఫ్ ఫైల్స్, అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ ఇనిషియేటింగ్ ది బ్యాక్ ఎండ్ అండ్ ప్రొవైడర్ ప్లగిన్స్. సో ఇక్కడ చూసారంటే ఇట్ విల్ క్రియేట్ ది డాట్ టెరాఫామ్ ప్రొవైడర్ ప్లగిన్స్ అన్ని. సో ఆ రిజిస్ట్రీ ఏదైతే ఉందో నిన్న చూసిన ఆ రిజిస్ట్రీకి వెళ్ళిపోయి మొత్తం ప్లగిన్స్ మొత్తం డౌన్లోడ్ చేస్తుంది ఇక్కడ. Okay, so Terraform has been successfully initialized. Okay, now what I want to do is I want to plan already in but I'm going directly to Terraform apply. So let's see here. Terraform.state tf state start in Terraform.tf state. So unable to read file. Okay. You can enter a value, yes. So it is creating now. Yeah, now you could see everything here. So ఇక్కడ చూస్తే ఆ టెరాఫామ్ వర్షన్ సంథింగ్ లైక్ రిసోర్సెస్ లో ప్రెసెంట్ AWS S3 బకెట్ క్రియేట్ అయింది. సో ఆ AWS S3 బకెట్ లో మనకి ఆ బకెట్ డొమైన్ నేమ్ వచ్చేసరికి సుభాష్ స్టేట్ ఫైల్ అని ఒకటి క్రియేట్ అయింది. ఆ తర్వాత దానికి ఉన్న హోస్టెడ్ జోన్, తర్వాత ఐడి, ఆ రీజన్, తర్వాత బకెట్ ఓనర్. సో ఆ తర్వాత యూ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దట్ S3 బకెట్ వాట్ ఎవర్ we have created in this what we will say state file. Okay, so let's say if you are deleting this state file, it will recreate one more bucket. So that will be like okay, let me do that. ఓకే, సో నేను మళ్ళీ టెరాఫామ్ అప్లై ఇచ్చాను అనుకోండి. యాక్చువల్గా ఏం చేయాలి, అది స్టేట్ ఫైల్లో ఉంటే కనుక దట్ విల్ రీడ్ దట్ స్టేట్ ఫైల్ అండ్ ఇట్ వోంట్ క్రియేట్. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి డూప్లికేట్ కూడా క్రియేట్ అయిపోతుంది. Okay, I hope you understood the importance of stateful. That is what I'm doing at first. Okay, so if you understood that, then I will go for the second concept called remote backend. Let me show you like how it is creating the duplicate files. So already in the download create in the సో ఆ సేమ్ నేమ్ తో బకెట్ ఉండేసరికి అది చేయలేకపోతుంది. బట్ మీరు ఓకే ఒక్క నిమిషం. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ అ ఫీచర్ ఫర్ ది with AWS S3 bucket. So same features ఉండేసరికి మేబీ బట్ దిస్ ఈస్ లైక్ ఫ్రమ్ ది AWS end it is restricting. బట్ నార్మల్గా అయితే కనుక EC2 ఇన్స్టాన్స్ అయితే కనుక it will get create automatically. Okay, so because of that we should not delete this state file at any cost. So that's the reason we are going with the remote backend facility. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు just give me a second. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక S3 బకెట్ క్రియేట్ చేసుకుంటున్నాము. ద రీజన్ వై వీఆర్ క్రియేటింగ్ S3 బకెట్ ఈస్ ఐ విల్ టెల్ యూ. బట్ బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ వెదర్ దిస్ S3 గాట్ created or not successfully. Probably it will get created, but I just want to recheck once again in my UI console లో ఒకసారి చెక్ చేసేసి దెన్ సో ఈ రిమోట్ బ్యాక్ సుభాష్ స్టేట్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. సో బకెట్ ప్రీఫిక్స్ అని కాకుండా మనం బకెట్ ప్రీఫిక్స్ అని ఇచ్చేసరికి అది ఒక ఐడి తీసుకుని ఆ ఐడితో పాటు జస్ట్ ప్రీఫిక్స్ యాడ్ చేసేసింది. అది 2025, సో విత్ సమ్ డేట్ అండ్ సమ్ ఐడి ఇట్ హ్యాస్ క్రియేటెడ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ బకెట్ ప్రీఫిక్స్, సో ఇఫ్ యూ గివ్ ది just give me a second, main.tf just bucket అనిస్తే కనుక you will get the same name. Okay, yeah, anyway it's fine now. Anyway I got the bucket here, I can use the same bucket name. Okay, so before to that let me create the Terraform state file and I want to
save my state file inside of this S3 bucket now. So how to do that is I will show you backend.tf. సో backend.tf అని చెప్పేసి ఒక బ్యాకెండ్ ఫైల్ క్రియేట్ చేసేసుకుని దాంట్లో వీఆర్ గోయింగ్ టు పుట్ దిస్ కోడ్. సో లెట్ మీ టెల్ యూ లైక్ సో టెరాఫామ్, సో దానికి బ్యాకెండ్ S3 అని చెప్పేసి డిక్లేర్ చేస్తున్నాం. సో ఆ S3కి బకెట్ నేమ్ వచ్చేసరికి వాట్ ఈస్ ద బకెట్ నేమ్ సుభాష్ డాట్ స్టేట్ ఫైల్ అని ఇచ్చినా కూడా ఓకే. I think we need to give the bucket name as a full name here from the. Okay, so let me edit this. So this is the bucket name as created in the resource block. తర్వాత ఇక్కడ key అంటే I mean this is what folder name and the file name. dev అనేది నేను డెవలప్మెంట్ టీమ్ కోసం క్రియేట్ చేసిన S3 బకెట్ స్టేట్ ఫైల్ ఇది అని చెప్పేసి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సేవ్ ది స్టేట్ ఫైల్ అని చేసి చెప్తున్నాను. సో రీజన్ US1. ఓకే, సో దిస్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు లైక్ ఐ మీన్ ఇఫ్ యూ రన్ ది టెరాఫామ్ అప్లై అండ్ sorry. No issues. Yeah, no issues. I just muted that. Okay, so here I will try to create one EC2 instance. Okay, so with the name okay. So let me take this AMI image quickly. Come on. Yes, so this is the AMI image I want to create. Put it in okay, on the instance type T3 micro. Okay, so run this Terraform apply now. Okay, the backend is the Terraform interface. The Terraform used to store state. So ఇక్కడ చూడండి what it is saying. సో ప్లీజ్ రన్ టెరాఫామ్ మినిట్. సో బ్యాక్ ఎండ్ ఫైల్ ఏదో ఉంది, సో దానికోసం ముందు టెరాఫామ్ మినిట్ చేస్తే కనుక ఇట్ విల్ రీడ్ దట్ బ్యాక్ ఎండ్ ఫైల్. సో ఇక్కడ చూసారంటే ఇనిషియలైజింగ్ ది బ్యాక్ ఎండ్, సో దట్ టెరాఫామ్ విల్ గెట్ టు నో వేర్ టు సేవ్ దట్ స్టేట్ ఫైల్ అనేది. సో సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్ ది బ్యాక్ ఎండ్ S3. టెరాఫామ్ విల్ ఆటోమేటికల్లీ యూజ్ దిస్ బ్యాక్ ఎండ్ అన్లెస్ ద బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ చేంజెస్. సో ఇప్పుడు టెరాఫామ్ అప్లై ఇవ్వండి. So I'm just skipping the Terraform plan. So ఇక్కడ చూసారంటే it is not creating any state file here. Hope you can see that now. But I will show you where it is getting created. Okay, let's go to this S3. So దీనివల్ల ఏమవుతుందంటే so that it is centrally available now. It is not getting generated locally. Yeah, so dev folder లో terraform.tf state file. ఓకే, సో విత్ దిస్ అంటే ఇప్పుడు మనం సపరేట్ గా ఆ స్టేట్ ఫైల్ ని అటు పుష్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ అది ఎడిటబుల్ ఫార్మాట్ లో కూడా ఎవరికి కనిపించదు. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్
to everyone. Available in the sense like no one need to do any pushes separately. But whenever you are running your Terraform code, immediately it will update in this state file. Okay, so with the help of this backend.tf, we did that. So in backend.tf lo we created, we have given the bucket name and we have provided the folder and the file name. With this file name, it has created inside of the S3 bucket. Okay, so that's how Terraform state file can be secured in the remote backend. And there is only one small thing which I want to end with today's concept. So ఇప్పుడు backend.tf తీసుకెళ్ళి S3 లో ప్లేస్ చేసాం, ఆల్ గుడ్. సో ఇప్పుడు లెట్స్ సే యూజర్ 1 ఉన్నారు, యూజర్ 2 ఉన్నారు. ఇప్పుడు నేను రన్ చేశాను, తర్వాత మీలో కూడా ఎవరో ఒకరు రన్ చేశారు. సో ఇద్దరం ఒకేసారి రన్ చేసినప్పుడు ఈ స్టేట్ ఫైల్ ఎవరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుని ఎవరిది టెరఫామ్, ఎవరిది తీసుకుని ఎవరిది రన్ చేయాలనేది అర్థం కాదు దానికి. లైక్ హౌ టు ఇఫ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు రన్ బోత్ ఎట్ ది సేమ్ సెకండ్, నేను చెప్తుంది ఎట్ ది సేమ్ మినీ సెకండ్ బై మిస్టేక్. అంటే ఎప్పుడో ఒకసారి ఇన్ కేస్ జరిగితే గనక అప్పుడు ఎవరు తీసుకోవాలనేది అర్థం కాకపోతుంది. సో దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ లాకింగ్ ఫీచర్ ఎనేబుల్ చేస్తున్నాం. సో ఈవెన్ దో ఇఫ్ యూఆర్ రన్నింగ్ అట్ ది సేమ్ సెకండ్, సో వాట్ ఎవర్ హూఎవర్ ది కమాండ్స్, మనం ఎవరి కమాండ్స్ అయితే ఫస్ట్ రీచ్ అవుతుందో ఇక్కడ, వాళ్ళ కమాండ్ ఇక్కడ రన్ అయిపోయి ఇది లాక్ అయిపోతుంది ఆ స్టేట్ ఫైల్. అప్పుడు సెకండ్ యూజర్ వచ్చినా కూడా దే కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ది స్టేట్ ఫైల్, అంటే ఆ టెరాఫామే యాక్సెస్ చేయలేకపోతుంది. సో దట్ అప్పుడు ఏం చెప్తుంది అంటే వెయిట్ ఫర్ సమ్ టైమ్, సమ్ వన్ ఈస్ రన్నింగ్ ది టెరాఫామ్ కరెంట్లీ, సో వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అంటిల్ గెట్ కంప్లీట్ అని చేసి చెప్తుంది. బట్ మీరు అలా కాకుండా ఇన్ కేస్ ఇద్దరిది రన్ చేస్తే కనుక ఇద్దరు ఒకే స్టేట్ ఫైల్లోకి వెళ్ళిపోయి ప్రెసెంట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుని ఇప్పుడు ఇతను ఒకటి డిలీట్ చేద్దామని చూస్తాడు, అదే ఇంకొకతను యాడ్ చేద్దాం, సేమ్ ఫీచర్ యాడ్ చేద్దామని చూస్తాడు. సో ఆ టెరాఫామ్ ఏం చేస్తుంది, డిలీట్ చేస్తుంది, యాడ్ చేస్తుంది ఆ లాకింగ్ ఫీచర్ ఎనేబుల్ లేకపోతే కనుక. సో ఇఫ్ దెర్ ఈస్ లాకింగ్ ఫీచర్ ఎనేబుల్డ్, సో వీ కెన్ సీ ఫస్ట్ దిస్ విల్ గెట్ గో ఇన్ టు పిక్చర్ అండ్ దెన్ దిస్ విల్ గెట్ యాడెడ్, this will get deleted if needed, and then only while doing this second user they will get to know what is the latest file. సో అది డిలీట్ అయిపోతే కనుక దెన్ సెకండ్ యూజర్ విల్ గెట్ టు నో ది లేటెస్ట్ అప్డేట్స్. సో మనం ఎప్పుడైతే డ్రై రన్ చేస్తామో టెరాఫామ్ ప్లాన్ అని, ఆ టెరాఫామ్ ప్లాన్ లో మనకి అప్డేట్ తెలిసిపోతుంది ఏమేమి ఫీచర్స్, ఏమేమి అప్డేటెడ్ రిసోర్స్ అని చెప్పేసి. ఓకే, సో దట్స్ ద ఆప్షన్ కాల్డ్ లాకింగ్. సో లాకింగ్ వీఆర్ ఎనేబులింగ్ విత్ DynamoDB. So DynamoDB is a AWS resources. So it's like one of the serverless database. సో ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే ఆ ఈవెంట్ ట్రిగర్ అవుతుందో, ఎప్పుడైతే ఆ టెరాఫామ్ అప్లై అనే ఈవెంట్ ట్రిగర్ అవుతుందో ఇమీడియట్గా ఈ స్టేట్ ఫైల్ లాక్ చేస్తుంది. లాక్ చేసేసి అంటిల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గెట్ కంప్లీటెడ్, యాజ్ సూన్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ డన్ అయిపోగానే ఈ లాక్ని అన్లాక్ చేసేస్తుంది. సో దట్ నెక్స్ట్ యూజర్ కెన్ ఏబుల్ టు డూ దిస్ టెరాఫామ్ అప్లై కమాండ్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. So what I'm going to do is I'm just adding a few more lines. So before do that, I need to create that DB as well. So a Terraform DB file create చేయడానికి this is the code. ఈ మొత్తం మీరు ఎక్కడ చేస్తున్నారంటే ఎస్ యూ కెన్ గెట్ ఆల్ దిస్ ఫ్రమ్ ది టెరాఫామ్ ఇట్ సెల్ఫ్. టెరాఫామ్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళిపోతే కనుక AWS DynamoDB టేబుల్ అనేది క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. సో కాకపోతే ఇక్కడ నేను సింపుల్గా మీకు అర్థం కావడానికి కామెంట్స్ కూడా ఇచ్చేసాను. సో నేమ్ వచ్చేసరికి టెరాఫామ్ లాక్, తర్వాత బిల్డింగ్ మోడ్ వచ్చేసరికి పేపర్ రిక్వెస్ట్, తర్వాత హ్యాష్ కీ. అంటే ప్రెసెంట్ అంటే టెరాఫామ్ చెప్తాం ఈ లాక్ ఐడికి వెళ్ళి ఎవరు రన్ చేస్తున్నారో చూడమని చెప్పేసి. ఈ లాక్ ఐడి ఈ హ్యాష్ కింగ్ చూసుకుని సమ్వన్ ఈస్ రన్నింగ్ మెటాడేటా ఇక్కడ వస్తుంది మనకి. ఈ లాక్ ఐడిలో మెటాడేటా ఉంటుంది, దట్ యూజర్ ఈస్ రన్నింగ్ ఇట్ ప్రెసెంట్లీ అని చెప్పేసి ఈ DynamoDB టేబుల్ చూపిస్తుంది. ఇఫ్ సెకండ్ యూజర్ ఇస్ ట్రైయింగ్ అయితే, ఇఫ్ నో వన్ ఈస్ ట్రైయింగ్ ఇట్ విల్ బి ఎంప్టీ అండ్ యూ కెన్ రన్ ఇట్. సో అలాగా వీ కెన్ ఏబుల్ టు డూ దిస్ DynamoDB ఎనేబుల్మెంట్. ఓకే, సో let me run this one, Terraform apply.
ఈసారి ఇన్స్టాన్స్ క్రియేట్ అవ్వకపోవచ్చు, బట్ S3 బకెట్ మాత్రం మళ్ళీ క్రియేట్ అవుతుంది. వై? బికాస్ ఐఎమ్ గివింగ్ జస్ట్ లైక్ ఇక్కడ S3 బకెట్కి నేను ఏం చేస్తున్నాను అంటే ప్రిఫిక్స్ ఇచ్చాను. సో ప్రిఫిక్స్ వల్ల కొత్త అంటే బకెట్ నేమ్ వచ్చేసి ఒక ఐడితో జనరేట్ అవుతుంది. బట్ జస్ట్ గివ్ మై సెకండ్. ఐ థింక్ ఇట్ ఇస్ క్రియేటింగ్ ఓన్లీ వన్. ఓకే, DynamoDB is getting created. So this is fine. We'll see about that one after this one. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ టీఎఫ్ లో లెట్స్ గివ్ దట్ టేబుల్ యాజ్ వెల్. ఐ మీన్ ఈ డైనమో టీబీ టేబుల్ ఎనేబుల్ చేసుకుంటే కనుక, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో ఇప్పుడు మనం 2 users ని చూపించడం అవ్వదు కాబట్టి, ఐమ్ జస్ట్ టెలింగ్ యూ ద థియరీ. వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఇట్ విల్ లాక్ ది what is that state file. So the second user who is trying to access this state file, it will show that currently it is in locked format. So you just try after some time అని చెప్పేసి ఎర్రర్ చూపిస్తుంది. So that is the use of this DynamoDB. Okay, anyway, we cannot able to show this in demo, so that's the reason I'm just skipping. So before going ahead, I will stop the screen sharing recording and we'll discuss.